హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకాడమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ అకాడమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సి మరియు టీజీపీఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్ ఇతర ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కోసం మన యాప్లో ఇండియన్ అకాడమీ, తెలంగాణ అకాడమీ, ఏపీ అకాడమీ కంప్లీట్గా అప్లోడ్ చేస్తూ వస్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీరు చూసుకోవచ్చు. ఒకటి. రెండవది, ఇయర్లీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మన యాప్లో లాంచ్ చేస్తున్నాం. వాటిలో ఫీచర్స్ అన్ని కూడా మన యాప్లో ఉన్నాయి, చూసుకోవచ్చు. అంటే వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ కానీ, లేకపోతే మనకి క్లాసెస్ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. అయితే మీరు దానికోసం ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని మీరు ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. ఓకేనా? రైట్. ఇటీవల జనవరి మాసంలో 2026 జనవరి మాసంలో వార్తలు నిలిచినటువంటి జాతీయ అంశాలలో టాప్ నేషనల్ కరెంట్ అఫైర్స్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. ఖచ్చితంగా క్వశ్చన్ పడేటటువంటి ఏరియా. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ నాగాలాండ్ రాష్ట్రంతో కేంద్ర ప్రభుత్వం ఒక ఒప్పందం అన్నాడు. ఇటువంటి ఒప్పందాన్ని గతంలో ఎన్నోసార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగారు. ఇక్కడ ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ, FNTA అంటాం. FNTA ఈ అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి. ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ ఏర్పాటుకు కేంద్రము, నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వము మరియు తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఇక్కడ మూడు ఉన్నాయి. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, రెండు స్టేట్ గవర్నమెంట్, ఈస్ట్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్, ఈ మూడు ఉన్నాయి. ఓకేనా? ఈ మూడు కూడా సంతకం చేశాయి. ఎందుకు? నాగాలాండ్ రాష్ట్రంలో FNTAను ఏర్పాటు చేయడం కోసం. మరి ఏం పని చేస్తుందంటే ఇందులో భాగంగా స్వయం ప్రతిపత్తితో ఫ్రంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ ఏర్పాటు అవుతుంది. మినీ సెక్రటేరియట్ ద్వారా 6 జిల్లాలను అభివృద్ధి చేస్తారు. నాగాలాండ్ స్టేట్లో 6 జిల్లాలను అభివృద్ధి చేస్తారు. 8 ప్రధాన నాగా తెగల కోసం సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి. ఎవరు సైన్ చేస్తారు గుర్తుపెట్టుకోండి, ఎందుకోసం సైన్ చేస్తారు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైల్ని ఇటీవల నరేంద్ర మోడీ ప్రారంభించాడు. మన భారతదేశంలో వందే భారత్ అంటేనే గుర్తొచ్చేది మనకి ప్రస్తుతం ఉన్నటువంటి వందే భారత్. అయితే వందే భారత్లో మళ్ళీ చాలా ఉన్నాయి. వందే భారత్ స్లీపర్ కోచ్ అని, వందే భారత్ హై స్పీడ్ రైల్ అని, వందే భారత్ ఏసీ కోచ్ అని, ఇలా చాలా ఉన్నాయన్నమాట. అయితే వందే భారత్ అనే పదం వచ్చింది కాబట్టి మన భారతదేశంలో వందే భారత్ ట్రైన్ ని మొట్టమొదటిసారిగా 2019 ఫిబ్రవరి 15వ తారీఖున భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేత ప్రారంభించబడింది. ఇది ఢిల్లీ టు వారణాసి మధ్య మొట్టమొదటిసారిగా వందే భారత్ రైలును ప్రారంభించడం అనేది జరిగింది. మీకు అందరూ కూడా ఇది తెలిసినది. 2019 ఫిబ్రవరి 15వ తారీఖున మనం లాంచ్ చేసాం. అయితే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఢిల్లీ టు వారణాసి. నెక్స్ట్, వందే భారత్ రైలుని ట్రైన్ 18 అని కూడా పిలుస్తాం. ఏం పిలుస్తాం? ట్రైన్ 18 అని కూడా పిలుస్తాం. వందే భారత్ రైలు స్పీడ్ వచ్చి 180 కిలోమీటర్లు పర్ అవర్ ప్రయాణిస్తుంది. కానీ ప్రభుత్వం దీనికి ఒక లిమిట్ పెట్టింది. ఒక గంటకి 160 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించాలి. ఓకేనా? రైట్. అయితే వందే భారత్ రైలు కోచ్ని, వందే భారత్ రైలు తయారు చేస్తున్నటువంటి సంస్థ ఇది చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అనే సంస్థ తయారు చేస్తుంది. అయితే దీనిని ఎవరు పిలుస్తామంటే మనం ఈ ట్రైన్ 18 అని కూడా పిలుస్తాం. వందే భారత్ రైలు నడిపినటువంటి మొట్టమొదటి మహిళ సురేఖ యాదవ్ గారు మనం చెప్తాం. అంటే వందే భారత్ రైలు నడిపినటువంటి మొట్టమొదటి మహిళ ఎవరంటే సురేఖ యాదవ్ గారు. ఇది అయితే మన భారతదేశంలో ఇంకోటి ఉంది, బుల్లెట్ ట్రైన్. ఈ బుల్లెట్ ట్రైన్ ని మన భారతదేశం 2017 సెప్టెంబర్ 14వ తారీఖున మన భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ తీసుకురావడానికి శంకుస్థాపన చేశాడు నరేంద్ర మోడీ. మరి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మన భారతదేశం మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం కాబోతుందంటే అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు మధ్య ప్రారంభం కాబోతుంది. ఇది
2027 ఆగస్టు 15 నాటికి మన భారతదేశంలో అందుబాటులోకి రానున్నది. అయితే భారతదేశంలో వివిధ నగరాలలో బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేయడం కోసం సలహాలు సూచనలు ఇవ్వమని ఏర్పాటు చేయబడిన కమిటీ ఏదైనా ఉందంటే అది అరవింద్ పనగారియా కమిటీ. ఏ కమిటీ అది? అరవింద్ పనగారియా కమిటీ. గుర్తించుకోండి. ఇప్పుడు మన భారతదేశంలో మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైల్ని నరేంద్ర మోడీ ప్రారంభించాడు. ఇక్కడ చూద్దాం, మనం ఒకసారి పరిశీలిస్తే భారతదేశం మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు 2026 జనవరి 17న భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించాడు. ఈ రైలు పశ్చిమ బెంగాల్లోని ఔరా మరియు అస్సాంలోని కామాఖ్య మధ్య నడుస్తుంది. గుర్తుపెట్టుకోండి. అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని ఔరా నుంచి అస్సాం రాష్ట్రంలోని కామాఖ్య ప్రాంతాల మధ్య ఈ వందే భారత్ హై స్పీడ్ స్లీపర్ రైలు అనేది నడుస్తుంది. ఇది అత్యాధునిక సౌకర్యాలతో కూడినటువంటి ఒక సెమీ హై స్పీడ్ ఏసీ రైలు కలిగినటువంటి ట్రైన్ అనమాట. ఓకేనా? ఇండియాస్ ఫస్ట్ వందే భారత్ స్లీపర్ ట్రైన్ టు లాంచ్ ఇన్ జనవరి 17, 2026 బై అశ్విని వైష్ణవ్ అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. అయితే ఎక్కడి నుంచి ఎక్కడ అంటే ఔరా నుంచి కామాఖ్య మధ్య ఇది ప్రారంభం అయింది. ఓకేనా? ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మీకు మన భారతదేశంలోనే మొట్టమొదటి మెట్రో ట్రైన్ కలకత్తాలో ప్రారంభమైంది. అయితే దక్షిణ భారతదేశం మొట్టమొదటి వందే భారత్ ట్రైన్ కర్ణాటక ప్రారంభమైంది. గుర్తుపెట్టుకోండి. సౌత్ ఇండియాలో ఫస్ట్ మెట్రో ట్రైన్ చెప్తున్నా కర్ణాటకలో ప్రారంభమైంది. ఓకేనా? రైట్. నెక్స్ట్, లడఖ్ లో ముగిసిన ఒక స్పుత్నిక్ గుస్టర్ ఉత్సవం. గుర్తుపెట్టుకోండి. స్పుత్నిక్ గుస్టర్ ఉత్సవం అంటాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫెస్టివల్ కంక్లూడ్స్ అట్ స్పుత్నిక్ మానస్టరీ ఇన్ లడఖ్. స్పుత్నిక్ గుస్టర్ ఉత్సవం అనేది లడఖ్ లోని స్పుత్నిక్ ఆశ్రమంలో జనవరి 16 నుంచి 17 మధ్య జరిగింది. స్పుత్నిక్ గుస్టర్ వార్షిక చక్రంలో లడఖ్ లో జరిగే మొదటి సన్యాసుల పండుగ. ఈ ఉత్సవం లే సమీపంలోని స్పుత్నిక్ ఆశ్రమంలో జరుగుతుంది. ఈ ప్రాంతంలో బౌద్ధ వారసత్వం ఆచార పద్ధతులు కాపాడడంలో ఈ మఠం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పండుగ యొక్క ముఖ్య అంశం చామ్ నృత్యాలు అని పిలువబడే పవిత్ర ముసుగు నృత్యాల ప్రదర్శన గురించి ఇది తెలియజేస్తుంది. అయితే ఫెస్టివల్స్ అని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు మన భారతదేశంలో భరతనాట్యం అంటే మీకు గుర్తొచ్చేది తమిళనాడు. అదేవిధంగా కూచిపూడి అంటే గుర్తొచ్చేది మన ఆంధ్రప్రదేశ్. ఓకేనా? భరతనాట్యంని తెవరట్టము, సదరట్టము, ఓకేనా, ఇలా పిలుస్తుంటాం భరతనాట్యాన్ని తమిళనాడు. అదేవిధంగా కథక్ ఎక్కడ? ఉత్తరప్రదేశ్. కథకళి ఎక్కడ? కేరళ. అదే యక్షగానం ఎక్కడ? కర్ణాటక. ఓకేనా? ఇలా ఉంటాయి. చౌ డాన్స్ బీహారు, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. ఇలా గర్భా డాన్స్ గుజరాత్. ఇటువంటి మీరు గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా? రాస్లీల, లామ్లీల ఉత్తరప్రదేశ్. ఇటువంటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, 2030 నాటికి మన భారతదేశం ఎగువ మధ్య ఆదాయ దేశంగా ఎదగనున్నదంట. దీనికోసం SBI రీసెర్చ్ నివేదిక ఇచ్చింది. అయితే చూద్దాం, ఇక్కడ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 4th లార్జెస్ట్ ఎకానమీగా ఉంది ఇన్ వరల్డ్. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఒకటి అమెరికా. రెండవ ప్లేస్ ఏది ఉంది మిత్రమా? మనకి చైనా ఉంది. అదేవిధంగా 3rd ప్లేస్ లో చూస్తే జర్మనీ ఉంది. మరి 4th ప్లేస్ లో చూస్తే మన భారతదేశం, ఇండియా ఉంది. ఇటీవల మన భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు వచ్చిందంటే అది జపాన్ దేశ ఆర్థిక వ్యవస్థని అధిగమించి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం 5th ప్లేస్ లో జపాన్ అనేది ఉన్నది. అయితే దగ్గరలోనే మన భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఎదగబోతుంది అని చాలా మంది ఆర్థికవేత్తలు చెప్పారు, చాలా ఆర్థిక సంస్థలు చెప్తున్నాయి. అదేవిధంగా మన భారతదేశం కూడా ఒక టార్గెట్ పెట్టుకునింది. 2047 నాటికల భారతదేశం వికసిత భారత్ గా రూపొందించాలని అనుకుంటున్నది. వికసిత భారత్ అంటే ఏమిటి? 2047 నాటికి
మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశం ఆ సంవత్సరం నాటికి పూర్తిగా డెవలప్డ్ కంట్రీగా అవ్వాలనే ఉద్దేశమే వికసిత్ భారత్. ఓకేనా, రైట్. నెక్స్ట్, ప్రస్తుత భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా దూసుకెళ్తుంది. ప్రస్తుత వృద్ధి రేటు వేగం ఇలానే కొనసాగితే తలసరి ఆదాయం గణనీయంగా పెరిగి 2030 నాటికి భారత ఎగువ మధ్య ఆదాయ దేశంగా అప్పర్ మిడిల్ కంట్రీ లేదా అప్పర్ మిడిల్ ఇన్కమ్ దేశాల జాబితాలో చేరుతుందని ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి నివేదికనిచ్చింది. అయితే 2028 నాటికి జర్మనీని పక్కకు నెట్టి అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించనున్నదని ఇటీవల బ్యాంకు SBI తెలపడం అనేది జరిగింది. నెక్స్ట్, బడ్జెట్. ఇటీవల మన భారతదేశంలో ఫిబ్రవరి 1, 2026న భారతదేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ను రూపొందించినటువంటి మహానుభావులు వీళ్ళందరూ కూడా. అయితే బడ్జెట్ అనేది గుర్తుపెట్టుకోవాలా. బడ్జెట్ అంటే ఏమి? గడిచినటువంటి సంవత్సరంలో మనం ఏదైతే వ్యయం చేసి ఉంటామో ఆ వ్యయాలు ప్లస్ గడిచిన సంవత్సరంలో మనకు వచ్చినటువంటి ఇన్కమ్ అంటే వ్యయాలు ప్లస్ రాబడిని ఆధారంగా చేసుకొని నెక్స్ట్ ఇయర్ మనం ఎంత వ్యయం చేయాలి, ఎంత ఖర్చు చేయాలి అని అంచనా వేసి ప్రవేశపెట్టబడిదే బడ్జెట్. బడ్జెట్ అనేది మళ్ళీ ఇక్కడ 2 రకాలుగా చెప్తాం. ఒకటి రెవెన్యూ బడ్జెట్, 2 మూలధన బడ్జెట్. ఇవన్నీ కూడా అంతకుముందు మీ క్లాస్లో మీకు చెప్పినాను. అయితే కొన్ని విషయాలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. 2017 ఫిబ్రవరి 1వ తారీఖు నుండి మన భారతదేశంలో బడ్జెట్ని ఫిబ్రవరి 1వ తారీఖు ప్రవేశపెట్టే సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. 2017 ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ని ఫిబ్రవరి 1వ తారీఖు ప్రవేశపెట్టేటటువంటి బడ్జెట్ విధానాన్ని మనకి తీసుకొచ్చారు. అయితే మనకి 2017 ఫిబ్రవరి 1వ తారీఖున ఏం చేశారంటే రైల్వే బడ్జెట్ ని సాధారణ బడ్జెట్ లో విలీనం చేశారు. బిబేక్ దేబ్రాయ్ కమిటీ సిఫారసుల మేరకు అదేవిధంగా 1921లో అక్వర్త కమిటీని తీసుకొచ్చారు. ఈ కమిటీ ఏం చెప్తుందంటే రైల్వే బడ్జెట్ ని సాధారణ బడ్జెట్ నుండి వేరు చేయమని చెప్తుంది. బిబేక్ దేబ్రాయ్ ఏమో కలిపేయమని చెప్తే ఇదేమో వేరు చేయమని చెప్తుంది. అయితే 2021, 2022 నుంచి మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా డిజిటల్ ఆన్లైన్ పేపర్లెస్ బడ్జెట్ ని ప్రవేశపెట్టబడినటువంటి సంవత్సరం 2021-2022. నెక్స్ట్, అదేవిధంగా ఇటీవల వరుసగా 9వసారి మన భారతదేశం బడ్జెట్ ని పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టినటువంటి మహిళా ఆర్థిక మంత్రి ఎవరంటే నిర్మలా సీతారామన్ గారు మనం చెప్పొచ్చు. అదేవిధంగా 2017 ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ప్రణాళికేతర వ్యయం అని ప్రవేశపెట్టేవాళ్ళు బడ్జెట్ లో. ఆ విధానానికి కూడా స్వస్తి పలికేశారు. ఓకేనా, ప్రణాళికేతర వ్యయం అని ఒకటి ఉండేది, దాన్ని కూడా తీసేశారు. అంటే ప్రణాళిక వ్యయం అంటే అభివృద్ధి వ్యయం, ప్రణాళికేతర వ్యయం అంటే అభివృద్ధి ఏతర వ్యయం అని గతంలో మనం దాన్ని పిలిచేవారు. దానికి కూడా స్వస్తి పలకడం అనేది జరిగింది. ఓకేనా, రైట్. మన భారతదేశం బడ్జెట్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి బ్రిటిష్ వాళ్ళ ఐఎంలో జేమ్స్ విల్సన్. స్వతంత్ర భారతదేశం బడ్జెట్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి షణ్ముగం శెట్టి. ఓకేనా, మీకు అందరూ కూడా తెలిసిందే. రైట్. నెక్స్ట్, ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది మనకి మొరార్జీ దేశాయ్ గారు. సరే, చూద్దాం. బడ్జెట్ ని ఇటీవల రూపకల్పన చేసిన వాళ్ళు అనురాధ్ ఠాకూర్. చాలా ఇంపార్టెంట్ ఇది. అనురాధ్ ఠాకూర్ గారు. అనురాధ ఠాకూర్ ఈమె ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా ప్రస్తుతం పనిచేస్తుంది. అరవింద్ శ్రీవాస్తవ రెవెన్యూ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఉమ్లాయ్ వ్యయాల కార్యదర్శి ఉమ్లంగ అంటాం. ఎం నాగరాజు ఆర్థిక సేవల కార్యదర్శి, అరుణేష్ చావ్లా దీపం కార్యదర్శి, మోసిన్ చాలై ప్రభుత్వ సంస్థల విభాగాల కార్యదర్శి, వి అనంత నాగేశ్వరన్ ముఖ్య ఆర్థిక సలహాదారు, ఎకనామిక్ అడ్వైజర్. గుర్తించుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్, నాగాలాండ్ లో తొలి డ్రోన్ స్కూల్ ని ప్రారంభించారు. గుర్తుపెట్టుకోండి, 2023 గ్రూప్ 1 ఎగ్జామినేషన్ లో, తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ లో డ్రోన్ ని ఏమని పిలుస్తారని అడిగాడు. డ్రోన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అన్మాన్డ్ ఎయిర్ వెహికల్. అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ మానవ రహిత విమానం లేదా మానవ రహిత వాహనం అని పిలుస్తారు. నెక్స్ట్, భారతదేశం నాగాలాండ్ లో ఫస్ట్
ఇండియాస్ ఫస్ట్ డ్రోన్ స్కూల్ ని లాంచ్ చేశారంట. ఎక్కడో చూద్దాం. నాగాలాండ్ తన మొట్టమొదటి డ్రోన్ స్కూల్ మరియు డ్రోన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను కోహిమా, నాగాలాండ్ రాష్ట్రంలోని కోహిమాలోని జిఐఎస్ మరియు రిమోట్ సెన్సింగ్ సెంటర్లో దీన్ని ఏర్పాటు చేశారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి నీఫియా రియో ఈ సౌకర్యాన్ని అధికారికంగా ప్రకటించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఒక ఒప్పందం. మన భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పౌర విమానయాన శాఖ మంత్రి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, మన తెలుగు వ్యక్తి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఒక ఒప్పందం కుదిరింది. ఎంబ్రాయర్ మరియు అదానీ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దేశంలో అత్యధిక డిమాండ్ ఉన్న 80 నుంచి 150 సీట్లు విమానాలు ఇక్కడే తయారు చేసే వ్యవస్థ ఏర్పాటు కోసం అదానీ గ్రూపు బ్రెజిల్కు చెందినటువంటి ఎంబ్రాయర్ గుర్తుపెట్టుకోవాలి, సంస్థ పేరు గుర్తుపెట్టుకోవాలా. అదానీ మరియు ఎంబ్రాయర్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరినట్లు ఇటీవల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు తెలపడం అనేది జరిగింది. ఓకేనా, ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అందుబాటులోకి కొత్త యాప్. ఏ యాప్? ఆధార్ యాప్. ఆధార్ అంటేనే మనకు గుర్తు రావాల్సింది UIDAI, యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. యాక్చువల్గా UIDAIని 2009లో తీసుకొచ్చారు, కానీ ఆధార్ని మొట్టమొదటిసారిగా జారీ చేసింది 2010లో. మొట్టమొదటి ఆధార్ కార్డును మహారాష్ట్ర రాష్ట్రం చెందినటువంటి వ్యక్తికి జారీ చేశారు. మరి ఈ ఆధార్కి 2016లో చట్టబద్ధత కల్పించారు. ఇటీవల 2026 జనవరి 8వ తారీఖున మన భారతదేశంలో UIDAI నూతన ఆధార్ మస్కట్ ను ప్రారంభించింది. ఆ మస్కట్ పేరు ఏంటంటే ఉదయ్. ఉదయ్. ఇప్పుడు మళ్ళీ ఆధార్ అప్డేట్ చేసి న్యూ ఆధార్ యాప్ ని మన భారతదేశంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఓకేనా, అది చూద్దాం. కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆధార్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇది మాత్రమా ఇక్కడ ఉంది కదా మన యాప్, ఆధార్ యాప్, ఇది చూసుకోవాలి. ఈ కొత్త ఆధార్ సర్వీసులు మరింత సరళంగా అంటే ఈజీగా, సురక్షితంగా మారనున్నాయి. ఢిల్లీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు. అశ్విని వైష్ణవ్ గారు ఈ యాప్ ను జాతికి అంకితం చేయడం అనేది జరిగింది. 2009లో ఇదే రోజున, జనవరి 28న ఆధార్ ను ప్రారంభించిన విషయం తెలిసింది. 2009 జనవరి 28న UIDAIని తీసుకొచ్చారు. ఆ రోజునే భారతదేశ వ్యాప్తంగా ఒక గుర్తింపు కార్డును ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆలోచించి తీసుకోవడం అనేది జరిగింది. ఓకేనా, రైట్. మరి దీని ప్రత్యేకతలు ఏమిటి? ఈ యాప్ ద్వారా వెంటనే ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. చిరునామా, మీ అడ్రస్, మొబైల్ నంబర్ ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కాంటాక్ట్ కార్డు అత్యంత గోప్యంగా ఆ వివరాలను దాచిపెడుతుంది. ఎవరికైనా షేర్ చేసినప్పుడు మొత్తం వివరాలు కాకుండా అవసరమైన మాత్రమే కనిపించేలా దీన్ని మనకు తీసుకోవడం అనేది జరిగింది. ఓకేనా, ఇటువంటి మీకు మన భారతదేశం ప్రస్తుతం జరిగినటువంటి అంశాలను మన నేషనల్ కరెంట్ అఫైర్స్ కు చూపిస్తాం. ఓకేనా, కాబట్టి ఇటువంటి ఇంకా ఏమైనా అవార్డులు కానీ, పుస్తకాలు కానీ, బుక్స్ అండ్ ఆథర్స్ కానీ, లేకపోతే అపాయింట్మెంట్స్ కానీ, లేకపోతే డిఫెన్స్ కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ కానీ, లేకపోతే పాలిటీ కానీ, ఎకానమీ కానీ, సార్ పలానా టాపిక్ మాకు చేయండి సార్, మేము ఖచ్చితంగా మాకు అవసరం సార్ ఈ టాపిక్ అంటే ఎస్ డెఫినెట్లీ నేను నెక్స్ట్ డే మీకు పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. మిత్రమా, ఎకానమీ క్లాసెస్ కోసం బయట యాప్లో అమౌంట్ పెట్టి వేస్ట్ చేసుకోవద్దండి, చాలా జాగ్రత్తగా ఉండండి. కరెంట్ అఫైర్స్ కూడా జీకే సపరేట్గా ఉంది, కరెంట్ అఫైర్స్ సపరేట్గా ఉంది. వీటికి బయట యాప్లో అమౌంట్ పెట్టి వేస్ట్ చేసుకోవద్దండి. ఓకే మిత్రులు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.